ఫోన్ కూడా విన్నారని అన్నేమన్నా డౌట్ ఉందేమో ఆమెకి. సో ఇంత దరిద్రంగా వ్యవస్థలు నాశనం అయిపోయిన తర్వాత రోజు టీవీలలో బ్రేకింగ్ల కోసం సిటీ నుంచి పిలుపు. ఏం జరిగింది చెప్పు. మళ్ళీ పిలిస్తే వస్తాం. లీడర్లు బయటకు వచ్చి ఏం చెప్తారు? సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పినాం, మళ్ళీ పిలిస్తే వస్తాం, విచారణకి సహకరిస్తాం. ఈ మూడు మాటలు కాక కొత్త మాటలు ఒక్కటి చెప్పురు అన్న. ఎవ్రీడే ద సేమ్ బ్రేకింగ్ న్యూస్ అంతే. ఎన్ని గంటలు? 3 గంటలు, 6 గంటలు, 9 గంటలు, 12 గంటలు. ఏమవుతుందన్న? ఏం జరుగుతలేదు. నాలాంటి కనిపిస్తుంది దీనిలో ఏం జరిగేటట్లేదు. ఇది ఉత్త టైంపాస్ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఎలక్షన్లు వస్తున్నాయని అనిపిస్తే ప్రతిపక్షాలని పిలుస్తురు సిటీ దగ్గరికి అని చెప్పి అబ్బా కాంగ్రెస్ ఏదో పనిచేస్తుంది అని చెప్పుకునేందుకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తప్ప అది ఎస్ఐటి సిట్టా లేకపోతే సిఐటి సిట్టా నాకైతే అర్థమవుతలేదు. అది కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమైనా అవుతుందా ఏమవుతుందో అర్థమవుతలేదు. ఎస్ఐటి సిట్ కాస్త సిఐటి సిట్ లాగా అయిపోయినట్టుంది. కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం అయిపోయినట్టుంది. వాళ్ళు ఏం ఉద్ధరించేటట్టు కనబడతలేరు, ఏం ప్రజలకైతే న్యాయం జరుగుతున్నట్టయితే కనబడతలేదు. బ్లేటెంట్గా 650 నెంబర్లు నక్సలైట్ల పేరు మీద ప్రజాప్రతినిధుల పేర్లు ఫోన్లు ట్యాప్ అయినాయని సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీకు ఉత్తరం వచ్చింది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? అంతమంది పోలీస్ అధికారుల్ని రిమాండ్ చేసినప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు మీకు. ఇంకా ఏం కావాలి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికీ శత్రువు అంటారు. అట్లున్నది నా పంచాయతీ. రఘునందన్ రావుకి ఏం అవసరం? ఎందుకు మాట్లాడుతున్నాడు? రఘునందన్ రావు ఈజ్ ద ఫస్ట్ విక్టిమ్. టెలిఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ విక్టిమ్ దుబ్బాక బై ఎలక్షన్స్ నేనే. ఇంతకంటే ఎక్కువ ఎన్ని చెప్పినా వాళ్ళకి పోలీసులకు అర్థం కావు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తూతూ మంత్రం మామ తప్ప ఏం లేదు అందులోపల. మళ్ళీ రేపు మున్సిపల్ ఎలక్షన్లో అవో ఇవో వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, పేపర్లలో పెద్దగా రాయించుకొని వాళ్ళని పెద్ద లీడర్లను చేసేందుకు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో అనేక తీర్మానాలు చేస్తారన్న. అసలు రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి అధికారాలన్నీ, భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలన్నీ ఫస్ట్ దయించి శాసనసభలో దేని మీద తీర్మానం చేసే కంటే ముందు గౌరవ శాసనసభ్యులు 40 మంది 50 మంది కొత్త శాసనసభ్యులు వచ్చారు. ఒకసారి వాళ్ళకి చెప్పు, ఏం తీర్మానం చేస్తున్నారు? రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం జరిగిందంటే దానికి కొంచెం గౌరవం, కొంచెం విలువ ఉండాలి. ఏం చేస్తున్నారు మీరు? మేము తీర్మానం చేసినాం, పంపించినాం, అయిపోయింది, అంతేనా? మీరు 100 రోజులు పని దినాలు ఇచ్చారు, మేము 125 రోజులు ఇస్తున్నాం. మీరు వ్యవసాయానికి వ్యవసాయం పనులు జరుగుతున్నప్పుడు ఊర్లలో కూలీలు దొరకక ఇబ్బంది అవుతుందని చెప్పి జనరల్గా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్య. మేము దానికి సొల్యూషన్ చూపించినాం. 60 రోజులు వ్యవసాయం పీక్గా నడుస్తున్నప్పుడు వాళ్ళని మన్రేగా పనులకు తీసుకుపోవద్దు అని చెప్పినాం. మీరు జీతాలు ఇస్తే, మీరు కూలీలు ఇస్తే, మీరు రూపాయి ఢిల్లీకి వెళ్ళి పంపిస్తే గల్లీకి 15 పైసలు వస్తలేవని మీ నాయకులే చెప్పిండ్రు. మేము ఇస్తే ఇలా 99.99% యాక్యురేట్గా చేసిన పనికి డబ్బుల్ని మేము ఇస్తూ ఉన్నాం. ఇక్కడ బాధ మన్రేగాలో పేరు మారిందని కాదు బాధ, ఆ పేరు లేకపోతే వాళ్ళు బతకలేరు అనేది కాంగ్రెస్ పంచాయతీ. అందుకనే పాపం రాబర్ట్ వాద్రా, ప్రియాంక వాద్రాల పుత్రుడిని కూడా మళ్ళీ తీసుకొచ్చి గాంధీ అని పేరు పెట్టుకునేటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటే వారసత్వ రాజకీయాలు, వారసత్వ పంచాయతీలు తప్పితే ఏముంటుంది? ఇందిరాగాంధీ గారు ఎవరిని పెళ్ళాడిరో తెలుసు. ఇప్పుడు ద సోకాల్డ్ ప్రియాంక గాంధీ గారి కొడుకు ఎవరిని పెళ్ళాడుతుండో ప్రపంచం అంతా తెలుసు. ఇక మళ్ళీ మూలాలు ఎత్తుకుడు ఎందుకన్నా? ఇంత కుల్లా సాఫ్ అరటి పండు వలిసినట్టు కనబడుతుంది. ఎవరిని పెళ్లి చేసుకుంటుండు ప్రియాంక గాంధీ కొడుకు? ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? వాళ్ళ మత పులను వాళ్ళు చేసుకుంటారు. ఇలా పంచాయతీ ఏముందన్న? ఇవన్నిటి నుంచి తప్పించుకునేందుకు ఓట్ల కోసం ఒక ఆయన జంజం ఎత్తాడు, ఒక ఆయన గాంధీ అని పేరు పెట్టుకుంటాడు. ఇంతకు మించి కాంగ్రెస్కు గాంధీ గారి మీద కానీ దేశ ప్రజల మీద కానీ ప్రేమ లేదనేది వాస్తవం. భారత ఎన్నికల సంఘం దగ్గర 6201 పొలిటికల్ పార్టీలు రిజిస్టర్ అయినాయి. సోదరి కవిత గారు రిజిస్టర్ చేస్తే 6202 అయితే సంతోషం, స్వాగతిస్తాం. సమాజం చైతన్యవంతమైంది. తెలంగాణ ఇంకా చైతన్యవంతమైనటువంటి సమాజం. కొత్త పార్టీలు పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు. ఎవరు పార్టీ పెట్టినా తమిళనాడులో విజయన్ గారు పెట్టిరు, మేము వద్దన్నామా?
ఎవరు కొత్త పార్టీ పెట్టినా భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికల సంఘం డ్యూటీస్ని గౌరవించి ఎవరు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా మేము స్వాగతిస్తాం. ప్రజల ముందుకు రండి.